నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. రామోపాఖ్యాన పర్వ అనే అనుపర్వలో అయోధ్యాధిపతి అయినటువంటి శ్రీరాముని యొక్క కష్టాలను, అన్ని కష్టాలు వచ్చినా కూడా అతను ఎదుర్కొన్నటువంటి విధానాన్ని మార్కండేయ మహర్షి గారు ధర్మరాజ ప్రభుతులకు వివరిస్తూ ఉన్నారు. అందులో భాగంగా సీతాదేవిని ఎలాగైనా సరే తన వశం చేసుకోవాలని రావణుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. అతను మాట్లాడిన తర్వాత అతని యొక్క అధర్మ ప్రవృత్తిని సీతా అమ్మవారు చక్కగా చెబుతూ అతన్ని నిందిస్తూ, అన్నగారు అంటే తండ్రి సమానుడు, అటువంటి కుబేరునికి నీవు అవమానం చేశావు, అతని పట్ల అన్యాయంగా ప్రవర్తించావు కదా, ధనేశ్వరం వ్యపదిశం కథంత్విహ నలజ్జసే, అటువంటి ఆ ధనేశ్వరుడు కుబేరుని అవమానించిన తర్వాత దాని గురించి నీకు సిగ్గుగా లేదా ఓ రావణ? ఇత్యుక్త్వా ప్రారురత్సీదా కంపయంతి పయోధరౌ శిరోధరాం చ తన్వంగి ముఖం ప్రచ్ఛాద్య వాససా. ఈ విధంగా అతని యొక్క అధర్మాన్ని, అలాగే తన యొక్క నిస్సహాయతను కూడా సీతమ్మవారు చక్కగా తెలిపారు. నిస్సహాయత అంటే ఇంత రోధిస్తున్నప్పటికీ కూడా, ఆ రాముని వైపే ఇంత మనసు పెట్టినప్పటికీ కూడా తనకెవరు సహాయంగా లేరు కదా అని బాధపడుతూ, ఆవిడ ఎంతో బాధపడుతూ తను గట్టిగా ఏడుస్తున్నది. ఈ విధంగా తన దుఃఖంతో, ఆ దుఃఖం నుండి వచ్చేటువంటి కన్నీళ్లతో ఆవిడ శరీరం మొత్తం కూడా తడిచిపోయింది. ఆ దుఃఖంలో ఉద్విగ్నురాలై తను దుఃఖిస్తూ ఉన్న సందర్భంలో తన శరీరం మొత్తం కూడా కంపిస్తూ ఉన్నది. అలాగే ఆ రావణుడిని చూడబుద్ధి కావటం లేదు. ఇద్దరి మధ్య కూడా ఒక గడ్డిపోచను పెట్టుకుని ఆ గడ్డిపోచతో తను మాట్లాడినట్టుగా మాట్లాడుతూ రావణుడిని నిందిస్తూ చివరికి తన యొక్క వస్త్రం చేత తన మొహాన్ని కూడా కప్పుకున్నారు సీతా అమ్మవారు. తస్యా రుదత్యా భావిన్యాః దీర్ఘావేణీ సుసంయుత దదృశే స్వసితా స్నిగ్ధ కాళీ వ్యాలీవ మూర్ధని. మార్కండేయ మహర్షి గారు చక్కటి వర్ణనను మనకు అందిస్తూ ఉన్నారు. సీతామ్మవారు అలా ఏడుస్తూ ఒకసారి తల ఇలా దించారట. తల ఇలా దించిన సందర్భంలో ఆవిడ కొప్పు కట్టారట. కొప్పు కట్టినప్పుడు ఎప్పుడైతే ఆవిడ అలా రోధిస్తూ ఉన్నదో, తల ఇలా 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 చేసేటప్పుడు ఆ సందర్భంలో బుసగొడుతున్నటువంటి నాగుపాములాగా ఆవిడ కొప్పు కనపడుతుందంట. అంటే బుసగొడుతున్నటువంటి నాగుపాము వచ్చి కాటు వేస్తే ఏ విధంగా అయితే మనిషి మరణిస్తాడో, ఆ రావణుని యొక్క చివరి రోజులు అనేవి ఇక నిశ్చయమైపోయాయి. ఆ విధంగా కనబడుతోంది. శ్రుత్వా తద్రావణో వాక్యం సీతయోక్తం సునిష్ఠురం ప్రత్యాఖ్యాతోపి దుర్మేధాః పునరేవాబ్రవీద్వచః. ఈ విధంగా అత్యంత నిష్ఠురంగా కూడా సీతామ్మవారు నిందించినా కూడా దుర్బుద్ధి అయినటువంటి రావణునిలో ఎటువంటి చలనం కూడా లేదు. అలాగే తన యొక్క సంకల్పం, ఎలాగైనా సరే సీతా అమ్మవారిని తన వశం చేసుకోవాలనే సంకల్పంలో తిరుగులేదు. దుర్మేధాహ, అటువంటి దుర్బుద్ధినే కలిగినటువంటి రావణుడు మరొకసారి మాట్లాడుతూ ఉన్నాడు. కామమంగాని మే సీతే దునోతు మకరధ్వజః నత్వా మకామాం శుశ్రోణీం సమేష్యే చారుహాసినీం. ఓ సీత, మన్మథుని వల్ల నేనెంతో బాధపడుతూ ఉన్నాను. అలాగే నీలాంటి సుందరమైనటువంటి ముఖారవిందం కలిగిన నిన్ను చూస్తూ, నిన్ను తలుచుకుంటూ నాకెన్నో రాత్రులు నిద్రలేవు. కానీ అంత బాధపడుతున్నప్పటికీ కూడా, అంటే తన యొక్క శాప వృత్తాంతాన్ని చెప్పటం లేదు కానీ, అనగా తనకు శాపం ఉన్నది కదా, ఎవరిని కూడా బలవంతంగా అనుభవించలేడు అని ఆ విషయాన్ని దాచిపెట్టి తను చెబుతున్నాడు. నీ అంగీకారం లేకుండా నేను నీ దగ్గరికి రాను. నీవు అంగీకరించిన తర్వాత మాత్రమే నిన్ను నేను పొందుతాను. కిమ్ను శక్యం మయా కర్తుం యత్వమద్యాపి మానుషం ఆహారభూతమస్మాకాం రామమేవానురధ్యసే. అలాగే ఓ సీత, మీరందరూ కూడా మానవులు, మేము రాక్షసులం. రాక్షసులైన మమ్మల్ని క్రవ్యాదులు అంటారు. అనగా మనుష్యుల యొక్క మాంసాన్ని తినేవారు మేమంతరం కూడా.
అయినా కూడా నీవు మనిషిగా ఉన్నప్పటికీ కూడా నిన్ను నేను తినలేదు అంటే నీపైన నాకున్నటువంటి వ్యామోహమే కారణము. దాన్నే ప్రేమ. అలాగే ఇది వ్యామోహమా లేకపోతే ప్రేమయో ఏమో అర్థం కావటం లేదు. చాలా విచిత్రమైనటువంటి మానసిక స్థితి నాది. ఇత్యుక్త్వా తాం అనిద్యాంగీం సరాక్షస మహేశ్వరః తత్రేవాంతర్హితో భూత్వా జగామాభిమతాం దిశం. ఈ విధంగా సీతామ్మవారితో మాట్లాడిన తర్వాత ఆ రాక్షస మహేశ్వరుడైనటువంటి అనగా లంకాపతి, అలాగే రాక్షసులకు అధిపతి అయినటువంటి ఆ రావణుడు అంతర్ధానమైపోయాడు, అక్కడే అదృశ్యుడైపోయాడు. కానీ అతనికి ఎటు వెళ్ళాలో తెలియకుండా అభిమతాం దిశం జగామ, ఎటు వెళ్ళాలో తెలియకుండా అలా వెళ్ళిపోయాడట. అంటే తను కోరుకున్నది సీతామ్మవారిని, కానీ సీతామ్మవారు మాత్రం ఖచ్చితంగా కూడా దక్కదు. కానీ తన ప్రయత్నాన్ని అయితే వదలటం లేదు. ఒకవైపు తనకు కావలసినటువంటి వస్తువు దక్కటం లేదు, మరొక వైపు అది దక్కలేదే అనే బాధ కూడా తీవ్రంగా అతన్ని బాధిస్తుంది. అందుకోసం అతను ఎటువైపు ప్రయాణిస్తున్నాడో తెలియకుండా అలా వెళ్ళిపోయాడు. ఇటువైపు రాక్షసీ విపరివృత వైదేహీ శోకకర్షిత సేవ్యమానా త్రిజటయా తత్రైవ నివసత్తదా. సీతాదేవి కూడా నిరంతరం కూడా దుఃఖిస్తూ చిక్కి శల్యమైపోయింది. మొట్టమొదటిగానే ఆహారం స్వీకరించటం లేదు. ఆహారం స్వీకరించకపోవడం ఒక కారణమైతే దానికన్నా పెద్ద కారణం రాముని యొక్క విరహ వేదన. తద్వారా ఆవిడ బాగా సన్నగా అయిపోయారు, శరీరం మొత్తం కూడా శుష్కించిపోయింది. రాక్షసీగణం మాత్రం ఎప్పుడూ కూడా పరివేష్టించి ఆవిడకు కాపలా కాస్తూనే ఉన్నారు. కానీ ఒక్క త్రిజట వల్ల మాత్రం ఆవిడకు చాలా ఓదార్పు అనేది చేకూరుతుంది. సందర్భం దొరికినప్పుడంతా కూడా అనగా మిగతా రాక్షస స్త్రీలు ఎవరు కూడా లేని సందర్భంలో ఆవిడ మెల్లిమెల్లిగా మాట్లాడుతూ ఆ సీతామ్మవారిని సాంత్వన పరుస్తూ, అదిగో త్వరలోనే రాముడు రాబోతాడు, వచ్చిన రాముడు నిన్ను తన వెంటకి తీసుకువెళ్తాడు, అందుకోసమైనా నీవు బాధపడవద్దు అని ఓదార్పు మాటలు ఇస్తుంది. కాబట్టి అటువంటి మాటలతో ఆవిడ తన సాంత్వతను తను పొందారు అని చెబుతూ ఇక్కడికి 281వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. ఇక 282వ అధ్యాయంలో మార్కండేయ మహర్షి గారు వివరిస్తూ, మార్కండేయువాచ రాఘవ సహ సౌమిత్రి సుగ్రీవేణాభిపాలితః వసన్మాల్యవత పృష్ఠే దదృశే విమలం నభః. లక్ష్మణ సహితుడైనటువంటి శ్రీరామచంద్రుడు సుగ్రీవుని యొక్క రాజ్యం దగ్గర ఉండేటువంటి మాల్యవంత పర్వతం, ఆ మాల్యవంత పర్వతం దగ్గర తను ఒక గుహలో 4 మాసాల వరకు కూడా తను నివసించాడు. 4 మాసాలు అదంతా కూడా వర్షా ఋతువు, చక్కటి వర్షాలు పడేటువంటి సందర్భం కాబట్టి ఆ వర్షాకాలంలో సీతామ్మవారిని అన్వేషించడం కూడా కష్టతరమే. కాబట్టి ఆ మాటను ఎత్తకుండా తను గుహలో నివసించాడు. 4 నెలలు వర్షాకాలం అయిపోయింది. అప్పుడు శ్రీరాముడు విమలం నభః దదృశే, శుద్ధంగా ఉండేటువంటి ఆకాశాన్ని చూశాడు. 4 నెలల తర్వాత అనగా వర్షారుతో అంతా కూడా అయిపోయిన తర్వాత దాదాపుగా భాద్రపద మాసం యొక్క పౌర్ణిమ అని అనుకోవాలి. ఆ సందర్భం దాటిన తర్వాత ప్రకృతి ఇంకా రమణీయంగా ఉంటుంది. సదృష్ట్వా విమలే వ్యోమ్ని నిర్మలం శశలక్షణం గ్రహ నక్షత్ర తారాభిః అనుయాతమమిత్రః. శుద్ధమైనటువంటి ఆకాశం, ఆ ఆకాశంలో కూడా శశలక్షణం, కుందేలు యొక్క లక్షణములు అనగా గుర్తులు కలిగినటువంటి, అలాగే గ్రహములు నక్షత్రులు వీటితో పరివేష్టితమైనటువంటి చంద్రుడిని చూశాడు శ్రీరామచంద్రుడు. కుముదోత్పుల పద్మానాం గంధమాదాయ వాయునా మహీధరస్తశీతేన సహసా ప్రతిబోధితః. అప్పుడు వచ్చేటువంటి ఋతువు శరదృతువు. శరదృతువు చాలా రమణీయంగా ఉంటుంది. వర్షాకాలం చక్కటి వర్షాలన్నీ కూడా కురిసిన తర్వాత సరోవరాలన్నీ కూడా నిండుగా ఉంటాయి చక్కటి నీటితో. ఆ నీటిలో చక్కటి కుముదాలు, అలాగే ఉత్పల పుష్పాలు, కమల పుష్పాలు ఇవన్నీ కూడా విరివిగా పెరిగి ఉంటాయి. వాటిపైన వీచేటువంటి గాలి ఆ సుగంధభరితమైనటువంటి ఆ ఆహ్లాదాన్ని తను తీసుకువచ్చి ప్రజలకందరికి కూడా చాలా సుఖాన్ని చేకూరుస్తాడు. అటువంటి చంద్రుడిని అలాగే వాయువుని కూడా ఆస్వాదిస్తూ శ్రీరామచంద్రుడు తను సీతామ్మవారిని తను తలుచుకుంటూ ఉన్నాడు. ప్రభాతే లక్ష్మణం వీరం అభ్యభాషత దుర్మనాః సీతాం సంస్మృత్య ధర్మాత్మా వృద్ధాం రాక్షస వేష్మని. ఇతపూర్వం అనేక సందర్భాలలో శ్రీరాముడు తెలుసుకున్నాడు.
రాక్షసేంద్రుడైనటువంటి రావణుని ఇంట తన భార్య ఉన్నదనే ఆ విషయాన్ని రాత్రి మొత్తం కూడా తలుచుకుని ఎంతో బాధపడ్డాడు శ్రీరాముడు. అందుకోసమే మరునాడు ఉదయం సమయంలో తను సీతాదేవిని స్మరిస్తూ లక్ష్మణుని పిలిచి లక్ష్మణునితో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు శ్రీరాముడు. గచ్చ లక్ష్మణ జానీహి కిష్కింధాయాం కపీశ్వరం ప్రమత్తం గ్రామ్య ధర్మేషు కృతఘ్నం స్వార్థ పండితం. ఓ లక్ష్మణ, నీవు త్వరలోనే కిష్కింధకు వెళ్ళు. ఎందుకంటే వీరందరూ కూడా కిష్కింధా నగరానికి బయట ఉన్నారు. కిష్కింధా నగరం యొక్క బయటి ప్రాంతంలో మాల్యవంత పర్వతం యొక్క వెనక భాగంలో గుహలో నివసిస్తున్నారు. కాబట్టి అందుకోసమే లక్ష్మణుని ఆదేశిస్తూ నీవు కిష్కింధకు వెళ్ళు, అక్కడ వానరాజు అయినటువంటి సుగ్రీవుడు ఏం చేస్తున్నాడో తెలుసుకునిరా. అలాగే స్వార్థంగా ప్రవర్తిస్తున్నాడని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ యొక్క నిగ్రహం జరిగేంత వరకు కూడా మనుచుట్టే తిరిగినటువంటి ఆ సుగ్రీవుడు ఎప్పుడైతే వాలిని మట్టు పెట్టామో, ఎప్పుడైతే రాజ్యం దక్కినదో అప్పుడు మన వైపు చూడడమే మర్చిపోయాడేమో. అటువంటి సుగ్రీవుడు సుఖాలను అనుభవిస్తూ కృతజ్ఞుడిగా, అనగా మనం చేసినటువంటి ఉపకారాన్ని తెలుసుకోలేక దాన్ని స్మరించకుండా స్వార్థపూరితంగా తను అక్కడే సుఖంగా ఉన్నాడో ఏమో. కాస్త అతడిని ఎలాగైనా సరే జాగ్రత్తగా ఉండమని చెప్పు. యోసో కులాధమో మూఢో మయా రాజ్యేభిషేచితః సర్వవానర గోపుచ్ఛాః యమృక్షాశ్చ భజంతి వై. ఆ వానర కులానికి రాజు అయినటువంటి సుగ్రీవునికి అక్కడ రాజుగా నేనే చేశాను, నేనే అభిషేకం కూడా చేశాను. అందుకోసమే సమస్త వానరులు, భల్లూక జాతులు, కొండముచ్చులు అవన్నీ కూడా అతన్ని సేవిస్తున్నాయి. అతని దగ్గర ఇంత పరివారం ఉందంటే దానికి కారణం నేనే కదా. కానీ నేను చేసినటువంటి ఉపకారాన్ని మర్చిపోయాడో ఏమో. యదర్థం నిహతో వాలి మయా రఘుకులోద్వహ త్వయా సహ మహాబాహో కిష్కిందోపవనే తదా. ఓ లక్ష్మణ, నీతో కలిసి ఆ కిష్కిందలో ఉపవనంలో సుగ్రీవుని కోసమే కదా నేను వాలిని సంహరించినది. కానీ ఆ సుగ్రీవుడు ఏం చేశాడు? ఎందుకోసం నేను వాలిని సంహరించాను? దేని వలన తను రాజ్యాన్ని పొందాడు? ఎవరి వలన పొందాడు? తర్వాత దానికన్నా ముందు తను చేసినటువంటి సీతాన్వేషణ ప్రతిజ్ఞ అది కూడా మర్చిపోయాడో ఏమో. కృతఘ్నం తమహం మన్యే వానరాపసదం భువి యో మామే వంగతో మూఢో నజానీతేద్య లక్ష్మణ. ఓ లక్ష్మణ, రాజ్య సుఖాలన్నీ కూడా ప్రాప్తించాయి. ఇతపూర్వం ప్రతిజ్ఞ అయితే చేశాడు. కానీ ఎప్పుడైతే రాజ్య సుఖాలు ప్రాప్తించాయో తన ప్రతిజ్ఞను మర్చిపోయాడు, నన్ను కూడా మర్చిపోయాడు. అందుకోసమే ఏమో ఆ భోగభాగ్యాలు మునిగిపోయాడు, ఇటువైపు రావటం లేదు. అతడిని నేను కృతజ్ఞుడిగా భావిస్తూ ఉన్నాను. అందుకోసం అతని దగ్గర వెళ్ళు. అసో మన్యేన జానీతే సమయ ప్రతిపాలనం కృతోపకారం మాం నూనం అవమన్యాల్పయాధియా. తను చేసినటువంటి సీతాన్వేషణ ప్రతిజ్ఞ మర్చిపోయి ఉన్నాడు. అలాగే ఆ మూఢబుద్ధి నన్ను అవమానిస్తూ ఉన్నాడు. అవమానించడం అంటే ఆజ్ఞాభంగో నరేంద్రాణం ప్రత్యక్ష వధయిష్యతే అని ధర్మశాస్త్రం మనకు చెబుతోంది. రాజుల యొక్క ఆజ్ఞను పరిపాలించకపోవడం అంటే వారిని అవమానించినట్టే, వారిని వధించినట్టే. దగ్గర తను ప్రతిజ్ఞ చేశాడు. అలాగే నేను కూడా ఆజ్ఞాపించాను సుగ్రీవునికి, ఇలాగైనా సరే త్వరలోనే సీతాన్వేషణ చేయమని. నా ఆజ్ఞను మర్చిపోయాడు కాబట్టి నన్ను ధిక్కరించినట్టే, నన్ను వధించినట్టే. తను చేసినటువంటి ప్రతిజ్ఞను తను చెల్లిస్తాడని నేను అనుకోవటం లేదు. ప్రతిజ్ఞను మర్చిపోయి ఉన్నాడు కాబట్టి అతనికి కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పవయ్యా. యది తావతనుద్యుక్తః శేతే కామ సుఖాత్మజః నేతవ్యో వాలి మార్గేణ సర్వభూత గతిం త్వయా. శ్రీరామచంద్రుడు కాస్త కోపంలో ఉన్నాడు. ఒకవైపు విరహ వేదన, తన అత్యంత ప్రీత్యాస్పదురాలైనటువంటి సీతామ్మవారు తన దగ్గర లేరు. ఇంకొక వైపు ఈ సుగ్రీవుడు చేసినటువంటి తన ప్రతిజ్ఞను మర్చిపోవడం, ఇవన్నీ కూడా కారణంగా అయిపోయి తను ఆగ్రహంతో ఊగిపోతున్నాడు శ్రీరామచంద్ర ప్రభువు. అందుకోసం చెబుతున్నాడు, ఇతను కామసుఖాత్మజ, తనకు దక్కినటువంటి భోగభాగ్యాలు వాటిలో మై మరిచిపోయి నన్ను మర్చిపోయాడో ఏమో. అందుకోసం
ఆ విధంగా ఉన్నట్టే అయితే, అనగా నన్ను తను మర్చిపోయి ఉంటే, తను చేసినటువంటి ప్రతిజ్ఞను మర్చిపోయి ఉంటే వాలి మార్గంలో ఇతన్ని కూడా నేను పంపిస్తాను. అంటే వాలిని వధించినట్టే ఇతన్ని కూడా నేను త్వరలోనే వధిస్తాను. అథాభిఘటతే స్మాకం అర్థే వానర పుంగవః తమాదాయైవ కాకుత్స్థ త్వరావాన్ భవమాచిరం. ఒకవేళ మన కోసం ఆ వానరాజు ఏదైనా ప్రయత్నం చేస్తుంటే సరే, అతన్ని వెంట పెట్టుకునిరా. ఎందుకంటే ఆ ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనకు తెలియదు కదా. ఇన్ని మాటలు మాట్లాడినటువంటి శ్రీరామచంద్రుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉన్నాడు. సుగ్రీవుని గురించి తెలియదు, తెలియకుండా ఎలా పడితే అలా మాట్లాడకూడదు. ఇవన్నీ కూడా శంక మాత్రమే, అనగా అనుమానం మాత్రమే. అనగా తను చేసినటువంటి ప్రతిజ్ఞను మర్చిపోయాడో ఏమో, తను భోగభాగ్యాలకు తను భోగలాలసుడై అన్ని తన కర్తవ్యాన్ని మర్చిపోయాడో ఏమో, నా గురించి విషయం మర్చిపోయాడో ఏమో అనుకుంటూ ఉన్నాడే. కానీ శ్రీరాముడు ఎక్కడా కూడా నిశ్చయంగా చెప్పటం లేదు, నన్ను మర్చిపోయాడని నిశ్చయంగా చెప్పటం లేదు. ఎందుకంటే అప్రత్యక్షంగా, తనకు ప్రత్యక్షంగా కానటువంటి విషయాలని ఇదమిత్తంగా చెప్పకూడదు అనే ఒక గొప్ప విషయాన్ని శ్రీరామచంద్రుడు చెబుతూ ఉన్నాడు. అకస్మాత్తుగా మన కోసమే, అనగా సీతాన్వేషణ కోసమే అతడు ఏదైనా ప్రతిజ్ఞను లేకపోతే ప్రయత్నాన్ని చేస్తూ ఉండవచ్చో ఏమో. సరే, ఏదైనా సరే అతన్ని ఇక్కడికి తీసుకురమ్మని లక్ష్మణునికి ఆదేశిస్తున్నాడు. అప్పుడు ఇత్యుక్తో లక్ష్మణో భ్రాత్ర గురువాక్య హితేరతః ప్రతస్థే రుచిరం గృహ్య సమార్గణగుణం ధను. ఈ విధంగా చెప్పిన తర్వాత లక్ష్మణ స్వామి బయలుదేరాడు. లక్ష్మణుని గురించి చక్కటి ఒక విశేషణాన్ని మార్కండేయ మహర్షి గారు చెప్పారు. గురువాక్య హితేరతః, తనకన్నా పెద్దలు చెప్పినటువంటి మాటలలో అత్యంత ఆసక్తుడైనటువంటి లక్ష్మణ స్వామి. అంటే ఎవరైతే పెద్దల మాటలు వింటారో వారికి భవిష్యత్తంతా కూడా చాలా శుభమయంగా ఉంటుంది. అందుకోసమే మనం పెద్దలు కూడా చెబుతుంటారు, పెద్దల మాట సద్దిమూట. అదంతా కూడా మనకు భావి కాలంలో, భవిష్యత్తులో, ఇప్పుడు పెద్దల మాటలు మనం ఆచరిస్తూ ఉంటే భవిష్యత్తులో మనం అన్ని కూడా అభివృద్ధులనే పొందగలం. అటువంటి శుభ లక్షణ లక్షితుడైన లక్ష్మణుడు తన యొక్క ధనస్సుని తీసుకుని సుగ్రీవుని దగ్గరికి బయలుదేరాడు. కిష్కిందా ద్వారమాసాద్య ప్రవివేశాని వారితః సక్రోధ ఇతి తం మత్వా రాజా ప్రత్యుద్యయో హరిః. లక్ష్మణుడు కిష్కిందకు వచ్చాడు. లక్ష్మణుడు అంటే ఎవరని సమస్త కపీశ్వరులు కూడా తెలుసు. అక్కడ ఎవరైతే ప్రతిహారులు ఉంటారో, భటులు ఉంటారో వారెవరు కూడా లక్ష్మణుడిని ఆపలేదు. సామాన్యంగా రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే కాస్త ఆపుతారు. ఉండు, కాస్త రాజు ఎలా ఉన్నాడో, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో, రాజు ఇప్పుడు నిన్ను చూడగలడో లేడో అని ఇత్యాది కారణాలతో కొంత రాజుగారిని ఆపే ఒక ఆస్కారం అనేది ఉంటుంది. కానీ అనివారితః ప్రవివేశ, ఎవరి చేత కూడా ఆపబడకుండా లక్ష్మణుడు ఆ సుగ్రీవుని యొక్క సభకు, అంతఃపురానికి తను ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత సక్రోధ ఇతి తం మత్వా, అతను వచ్చేటువంటి తీరుని గమనించాడు సుగ్రీవుడు. గమనించిన వెంటనే ఓ, ఇతను చాలా కోపంతో వస్తున్నాడు అని తెలుసుకున్న వెంటనే తను ప్రత్యుద్యయు, అతనికి ఎదురుగా వెళ్ళాడు సుగ్రీవుడు. వెళ్ళడం కూడా తం సదారో వినీతాత్మ సుగ్రీవ ప్లవగాధిపః పూజయా ప్రతిజగ్రాహ ప్రీయమాణస్తదర్హయా. తన భార్యలతో, తన పరివారంతో సహా ఎదురుగా వెళ్ళి ఆ లక్ష్మణస్వామిని పూజిస్తూ ఉన్నాడు సుగ్రీవుడు. అలాగే ఎక్కడైతే పూజాభవనం అనేది ఉంటుందో అక్కడికి తనే స్వయంగా లక్ష్మణుడిని తీసుకువెళ్ళాడు. ఎవరికీ భయపడని ఆ లక్ష్మణ కుమారుడు కూడా పూజ గ్రహించిన తర్వాత ప్రసన్నుడైపోయాడు. అంటే ఇదంతా కూడా సుగ్రీవుడు ఏదో మర్యాద చేశాడు, ఆ మర్యాద వలన తను వచ్చినటువంటి విషయాన్ని మర్చిపోయాడేమో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ తర్వాత వచ్చేటువంటి సుగ్రీవుని మాటలను అందాజు వేసుకున్నాడు లక్ష్మణస్వామి. అందుకోసమే కాస్త శాంతుడయ్యాడు. తమబ్రవీత్ రామవచః సౌమిత్రి రకుతో భయః సతత్సర్వమశేషేణ శ్రుత్వా ప్రహ్వః కృతాంజలిః. చక్కటి అర్ఘ్యపాద్యాలను చక్కటి ఆసనం పైన కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టిన తర్వాత లక్ష్మణస్వామి అకుతో భయః, ఎవరన్నా కూడా భయం లేదు. తన అన్న తప్ప, తన అన్న అయినటువంటి శ్రీరామచంద్ర ప్రభువు తప్ప మరెవరికి కూడా భయపడని లక్ష్మణుడు
శ్రీరాముని యొక్క మాటలన్నిటినీ కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత ప్రహ్వః కృతాంజలిః, ఆ లక్ష్మణుడు చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత వినయంతో చేతులు జోడించి వినయంగా తను సుగ్రీవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సభృత్యదారో రాజేంద్ర సుగ్రీవో వానరాధిపః ఇదమాహ వచ ప్రీతో లక్ష్మణం నరకుంజరం. శ్రేష్టమైనటువంటి ఏనుగు వంటి నడక కలిగినటువంటి, అలాగే గాంభీర్యమైనటువంటి స్వభావం కలిగిన ఆ లక్ష్మణ స్వామిని సపరివారంగా సభృత్యదారుడుగా పూజించినటువంటి ఆ కపీశ్వరుడు సుగ్రీవుడు ఈ మాటలను ప్రీతః పరమ ప్రీతితో ఈ విధమైనటువంటి మాటలు చెబుతున్నాడు. సుగ్రీవ ఉవాచ నాస్మి లక్ష్మణ దుర్మేధాః నాకృతజ్ఞో నిర్ఘృణః శ్రూయతాం వ్యప్రయత్నో మే సీతా పర్యేషణే కృతః. ఓ లక్ష్మణ, నా గురించి శ్రీరామచంద్ర ప్రభువు ఏమనుకుంటున్నాడు? అయ్యో, నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే నేను దుర్బుద్ధిని అనుకుంటున్నాడు కదా. నేను దుర్బుద్ధిని కాను, కృతజ్ఞుడిని కాను, దయలేని వాడిని కాను, అలాగే సీతాన్వేషణ చేయటం లేదని మీరు అనుకుంటున్నారు. కానీ దానికోసం నా ప్రయత్నాన్ని నేను చేస్తూనే ఉన్నాను. దిశ ప్రస్థాపితా సర్వే వినీతా హరయో మయా సర్వేషాం చ కృతకాలో మాసేనా గమనం పునః. నేను నా వరకు జరిగినటువంటి ప్రయత్నాన్ని కూడా సుగ్రీవుడు చక్కగా చెబుతున్నాడు. నా దగ్గర ఉండేటువంటి కపీశ్వరులందరినీ కూడా పిలిపించాను. పిలిపించి వారిని ప్రత్యేకంగా గుంపులుగా చేసి ఒక్కొక్క దిక్కుకు నేను పంపించాను. పంపించి 1 నెలలోనే మీరందరూ కూడా నాకు సీతాన్వేషణ చేసి దాని ఫలితాన్ని చెప్పాలి నేను వారికి నిర్దేశించాను. యైరియం సవనా సాద్రి సపురా సాగరాంబరా విచేతవ్యా మహీవీర సగ్రామ నగరాకరా. ఏ కపీశ్వరులైతే అన్ని పర్వతాలను కూడా అధిరోహించగలరో, అన్ని సముద్రాలను కూడా దాటగలరో, అన్ని నదులలో అన్ని నదాలలో లోపలికి కూడా వెళ్ళి వెతకగలరో అటువంటి కపీశ్వరులని నేను పంపించాను. సరామ పంచరాత్రేణ పూర్ణో భవితుమర్హతి తతశ్రోశశిరామేణ సహిత సుమహత్ప్రియం. ఓ లక్ష్మణ, నీ రాక కన్నా ముందు 20 రోజుల కన్నా ముందే నేను నా కపీశ్వరుల్ని ఆదేశించాను. వారందరూ కూడా గుంపులుగా వేరే చోటుకు వెళ్ళిపోయారు. ఇంకొక 5 రోజులు ఆగు, 5 రోజులకి నేను విధించినటువంటి గడువు అనగా 1 నెల గడువు పూర్తవుతుంది. అప్పటికి నేను పంపించినటువంటి కపీశ్వరులందరూ కూడా వెనక్కి వస్తారు. వెనక్కి వచ్చిన తర్వాత వారందరూ కూడా శ్రీరామచంద్ర ప్రభువుకు అత్యంత ప్రియకరమైనటువంటి మాటలు చెబుతారో ఏమో. దానికోసం మనం వేచి చూద్దాం. నేను కృతజ్ఞుడిని, నేను నా ప్రతిజ్ఞను మర్చిపోయాను అని మీరు అనుకుంటున్నట్టు కాదు, కానీ నా వరకు నా ప్రయత్నాన్ని నేను చేస్తూనే ఉన్నాను అని సుగ్రీవుడు లక్ష్మణస్వామికి వివరించాడు. ఇతపూర్వం అనగా తర్వాత వారిద్దరికి జరిగినటువంటి విషయాలు, చర్చలు, ఆ విషయాన్ని మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh